హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఇంకొక 3 రోజుల్లో ఇండియాకు రాబోతున్నాడు, హైదరాబాద్కు రాబోతున్నాడు. హైదరాబాద్లో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు, సిట్ ముందు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆయన పాస్పోర్ట్ రద్దయిన విషయం మనందరికీ తెలుసు. సో ఆ పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో పాస్పోర్ట్ మంజూరైన వెంటనే 3 రోజుల్లో ఆయన వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆ మేరకు ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణ ఏదైతే జరుగుతోందో, సిట్ విచారణ, దీనికి పూర్తిగా సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 3 రోజులు రావడానికి సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వాలని కూడా ప్రభాకర్ తరపు న్యాయవాదులను ఆదేశించింది. అంటే దర్యాప్తులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని అండర్టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ బివి నాగరత్న, అట్లాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈలోగా ఆయనను అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఇంకొక డైరెక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇక మనం ఆలోచించాల్సి ఏంటంటే, ఈ ఇష్యూ మొత్తం అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు కొలిక్కి రాబోతుంది. అంటే ఈ కేసులో చాలామంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై వచ్చారు. అదంతా మనం చాలా సందర్భాల్లో వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మాట్లాడవలసి ఏంటంటే, ప్రభాకర్ రావు ఈ 3 రోజుల్లో వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనం గురువారం ఉన్నాం, శుక్ర శని ఆది సోమ అనుకోండి, సోమవారం వరకు ఆయన ఒకవేళ వస్తే, సిట్ ముందు హాజరైతే, సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఏ రకంగా జవాబులు ఇచ్చే అవకాశం ఉంది, ఏ ప్రశ్నలకు ఆయన దగ్గర ఎటువంటి జవాబులు ఉన్నాయి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ మొదలైంది, ఏ రకంగా మొదలైంది, దానికి రూపకర్త ఎవరు, ఆ ప్లాన్ చేసింది ఎవరు, ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని ప్లాన్ చేసిన వాళ్ళు కావాలి, దానికి సంబంధించిన సూత్రధారి కావాలి, దానికి సంబంధించిన దర్శకుడు కావాలి. ఎవరు అటువంటి ప్లాన్ రచించారు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే నేరానికి పాల్పడవలసిందిగా ప్రభాకర్ రావుకు ఆదేశించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎవరో ఆ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులే ఆదేశిస్తేనే ఆయన ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ క్రైమ్ జరిపి ఉంటాడు. సో ప్రభాకర్ రావు చెప్పే దాన్ని బట్టి బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరికి చుట్టుకుంటుంది అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు కనుక నిజాలు చెప్పితే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుంది, బీఆర్ఎస్కు సంబంధించిన 1-2 ముఖ్యులకు గ్యారంటీగా చుట్టుకునే అవకాశం ఉంది. సరే, ఆ తర్వాత లీగల్గా ఎటువంటి చర్యలు ఉంటాయి వాళ్ళపైన అనేది అది మనం ఇప్పుడే అసెస్మెంట్ వేయడానికి వీల్లేదు. కనుక సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఒకటేమో ఆయనను అరెస్టు చేయకూడదంటూ ఒక ఊరటనిచ్చింది. అదే సమయంలో ఈ విచారణకు హాజరు కావాల్సిందిగా డైరెక్షన్ ఇచ్చింది. అది కూడా టైం బౌండ్, 3 రోజుల్లోనే అని కూడా ప్రభాకర్ రావుకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల్లో రావాలి, విచారణకు హాజరు కావాలి, పూర్తిగా సహకరించాలి, ఆ మేరకు అండర్టేకింగ్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి తెలియజేసింది. కనుక ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇప్పటికే బహుశా ప్రభాకర్ రావుకు 3 రోజుల్లో ప్రభాకర్ రావు రావాల్సిందిగా, హాజరు కావాల్సిందిగా, విచారణకు సహకరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు ఉన్నారో, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతూ ఉండొచ్చు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆయన ఏ రకమైన వాంగ్మూలాన్ని ఇచ్చే అవకాశం ఉంది, ఎవరెవరి పేర్లు బయటపెట్టే అవకాశం ఉంది, పేర్లు బయట పెడతారా లేదా, లేకుంటే కేవలం అప్పటి ప్రభుత్వం చెప్పినట్టే నేను చేశాను, నాకేం సంబంధం లేదని తప్పించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి పెద్దగా ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.